హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనము మీ దాని నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ వేకెన్సీని చూసుకుంటే ఐటీఐ వాళ్ళకు, అదేవిధంగా డిప్లొమా వాళ్ళకు ఇక్కడ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అండ్ నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ మిగతాన్ని క్లారిటీ అనేది ఇక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ వీడియో వస్తే లైక్ అనేది చేసేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు అప్లికేషన్ పెట్టుకునే విధంగా అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఉండడం జరిగింది. నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా మీరు తెలుసుకోండి. ఆఫ్టర్ అనేది మీరు మిగతా ప్రాసెస్ అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉందో లేదో ఒకసారి అయితే కింద కామెంట్ అనేది చేసి అఫీషియల్ ఇక్కడ మీరు నోటిఫికేషన్ అయితే చూసుకుంటే మిశ్రమ ధాతు నిగమ్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. ఇది హైదరాబాద్లో అయితే ఈ కంపెనీ అయితే ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. గైస్, ఒకటైతే ఇక్కడ మీరు గమనించండి, ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేస్ కింద అయితే మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది. మంచి అవకాశం అండి. ఇదైతే మీరు చూసుకుంటే మీకు సాలరీ అనేది మంచి సాలరీ అయితే ఉంటుంది. సాలరీతో పాటు అనేది ఇక్కడ మీరు ప్రైవేట్లో జాబ్ చేసే బదులు ఇక్కడ మీకు జాబ్ చేస్తే ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ప్రైవేట్లో లభించే సాలరీ కన్నా ఇక్కడ ఎక్కువ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుంది. వాకిన్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది, అంటే వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడ మీరు పోస్టులు అనేది చూసుకుంటే ఇక్కడ డేట్ అనేది చూసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ వాకింగ్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది మిగతా అనే క్లారిటీ అనేది చూసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ డిప్లొమాలకైతే ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఆ వివరాలని ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ వేకెన్సీని చూసుకుంటే అసిస్టెంట్ లెవెల్ 4 మెటలార్జీలో అనేది టోటల్ 9 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీళ్ళకనేది వాకిన్ ఇంటర్వ్యూ అనేది అక్టోబర్ 9 అయితే ఉంటుందని ఇవ్వడం జరిగింది. కావాల్సిన క్వాలిఫికేషన్ అయితే డిప్లొమా అయితే మెటలార్జీలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డిప్లొమాలో అయితే 60% మార్క్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుందండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది రైటింగ్ ఎగ్జామ్గా ట్రేడ్ టెస్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మీరు చూసుకోండి. అండ్ గైస్, ఒకటే రోజు అయితే వాళ్ళకైతే కండక్ట్ అనేది చేస్తారు. ఇక్కడైతే మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ డిప్లొమా వాళ్ళకైతే సాలరీ అనేది స్టార్టింగ్ అనేది 30,490 రూపాయలు అనేది బేసిక్ అయితే ఉంటుంది పర్ మంత్ అనేది. నెక్స్ట్ అసిస్టెంట్ లెవెల్ మెకానికల్ వాళ్ళకైతే 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీళ్ళకనేది అక్టోబర్ 10 అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ మెకానికల్లో ఇక్కడ డిప్లొమా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 60% మార్క్స్తో మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుందండి డిప్లొమా వాళ్ళకైతే. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 35 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు డిప్లొమా వాళ్ళైతే. తర్వాత వేకెన్సీ చూసుకుంటే ఎలక్ట్రికల్ వాళ్ళకు ఒక వేకెన్సీ అయితే కేటాయించారు. వీళ్ళకనేది అక్టోబర్ 11 అయితే ఇక్కడ ఉంటుంది ఇంటర్వ్యూ అనేది. అండ్ క్వాలిఫికేషన్ అనేది ఎలక్ట్రికల్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది డిప్లొమా. నెక్స్ట్ ఐటీ వాళ్ళకనేది ఫిట్టర్లో అనేది 2 ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేటగిరీస్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే వాకిన్ ఇంటర్వ్యూ అనేది అక్టోబర్ 12 అయితే ఉంటుంది ఫిట్టర్ వాళ్ళకనేది. అండ్ వీళ్ళకి కూడా సేమ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే రైటింగ్ ఎగ్జామ్, అదేవిధంగా ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ కావాల్సిన ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే ఐటీఐ అనేది ఫిట్టర్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది అప్రెంటిస్‌షిప్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళు మాత్రం ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వెల్డర్ వాళ్ళకైతే కేటాయించారు. 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీళ్ళకనేది అక్టోబర్ 13 అయితే ఇక్కడ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఎలక్ట్రీషియన్ వాళ్ళకైతే 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీళ్ళకనేది అక్టోబర్ 16 అయితే ఉంటుంది. సాలరీని చూసుకుంటే 27,840 రూపాయలు అయితే ఉంటుంది పర్ మంత్ అనేది. అండ్ క్వాలిఫికేషన్ అనేది ఐటీతో పాటు ఇక్కడ మీకు అప్రెంటిస్‌షిప్ అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది రిలేటెడ్ ట్రేడ్లో అని గమనించండి ఫ్రెండ్స్. గాయస్, ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే 18 నుంచి మీరు 30 సంవత్సరాల వరకు అయితే ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అండ్ గైస్, ఒకటైతే ఇక్కడ మీరు చూసుకోండి, పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అనేది చూసుకుంటే ఫస్ట్ 1 ఇయర్కి అనేది మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ అనేది వాళ్ళ అవసరాన్ని బట్టి అయితే 3 ఇయర్ వరకు అయితే ఎక్స్టెండ్ కూడా చేస్తామని ఇక్కడ చూపించారు. గవర్నమెంట్ ఎంప్లాయీకి దొరికే ప్రతి ఇక్కడ అలవెన్స్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే వాకిన్ ఇంటర్వ్యూ మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మేబీ అనేది క్యాండిడేట్ ఎక్కువ మంది వస్తే ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్, ఆఫ్టర్ అనేది ట్రేడ్ టెస్ట్ అయితే పెట్టే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ మంది వస్తే వాకిన్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. అది కూడా ఎక్కడ ఉంటుందో ఇక్కడ మీరు చూసుకుంటే మితాని కార్పొరేషన్ ఆఫీస్ ఆడిటోరియం, కాంచన్బాగ్, హైదరాబాద్, తెలంగాణ అనేది పిన్ కోడ్ అనేది చూసుకోండి. మీరు అక్కడికైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ మీ ఏజ్ లిమిట్ కావచ్చు, క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ సెప్టెంబర్ 27 లోపు అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకి మాత్రం ఇక్కడ కన్సిడర్ అనేది చేయడం అయితే జరుగుతుంది. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు ఇక్కడ మీరు 2 సెట్ అనేది జిరాక్స్ కాపీస్ అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఏమేమి తీసుకొని వెళ్ళాలి ఇక్కడ చూసుకుంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్, అండ్ నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అండి, మీ ఐటీ ఉంటే ఐటీ, అదేవిధంగా అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కావచ్చు. తర్వాత డిప్లొమా అయితే డిప్లొమా సర్టిఫికేట్, దీంతోపాటు 2 ఫొటోస్ అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ అయితే మీరు ఒరిజినల్ అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు 2 సెట్ జిరాక్స్ అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి.
అండ్ వాళ్ళు చెప్పిన ఈ అడ్రస్కి అయితే మీరు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ మ్యాక్సిమం అనేది ఒకటే రోజులో అనేది ఇక్కడ మీకు రైటింగ్ ఎగ్జామ్ ట్రేడ్ టెస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ అయితే చేస్తారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అదే రోజు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అలాంటి ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సిన అవసరం అనేది లేదు. డైరెక్ట్గా మీ డాక్యుమెంట్ అంతా తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. అండ్ వాళ్ళు చెప్పిన క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. అండ్ ఒకవేళ మీరు అక్కడ మీకు క్వాలిఫికేషన్ లేకపోతే రిజెక్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. గాయ్స్ ఈ నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు ఈజీగా అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.